కాడి యొక్క సాదృశ్యం ఏంది? మనకైతే ఊర్లు ఉన్నాం, మనకి ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, 2 ఉంటాయి కదా. అట్లా ఒక్క కాడి దగ్గర ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు. రెండో దగ్గర ఎవరు ఉన్నాం? మనం ఉన్నాం. యాక్చువల్గా మోసడిది బర్వంత ఎవరు? ప్రభు. మనం చిన్నపిల్లల్లా అంటున్నాం. మనం పెరుగు మెల్లమెల్లంగా ఇస్తుంటాడు. సో ప్రభువు నడిపిస్తాడు. మీరెవ్వరు భయపడని అవసరం లే, యుద్ధంని చూసి భయపడని అవసరం లే. కోపంని, గర్వంని, ధనాపేక్షని, కామాతృతని, ఇంకా ఏవైనా కానీ, శరీరాశ, నేత్రాశ, జీవడంబంని అబ్బా ఎట్లా చేసుకోవాలి అని ఏముండదు. మంచిగా గట్టిగా చేసుకోవచ్చు. ఎవరికేం భయపడని అవసరం లే. ఎవరేమనుకుంటారని ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభు జయించాడు, నేను జయిస్తా అంతనే. ఆయన సీనియరు, నేను జూనియరు. సో ఆయన మన సహోదరుడు, ఆయన జ్యేష్ఠుడు, మనం తమ్ముళ్ళం. అంతే, జయిస్తాం 100కి 100 టైం. సో సమరం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సమరంలో ఏమవుతుంది? మన లైఫ్ టైం తీసుకోవచ్చు. ఒక్కొక్క పాపంని మనం జయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా మనకు సమరం అనేది ఉన్నది.